అదేనమ్మా చెప్పారు. దయచేసి మాకు ఇప్పిస్తే అలాగే తల్లి. సరేనా సార్? మధ్యలో నీళ్ళు పెట్టినారు. అంటే ఇంట్లో పెన్షన్ రావాలంటే ఇవి ఉండకూడదు. అంటే కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ప్రకారంగా అలా ఏమి ఉంటుంది. ముందు నుంచే రాకుండా ఉంటే కంగారు పడతామా? బాగా చదువుకో, చదువుకొని బాగా నువ్వు మంచి ఉద్యోగం ఇంకా కట్టి చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి కదా. నువ్వు బాధపడితే ఎట్లాగా? హెల్త్ కూడా బాగాలేదు సార్. అసలు మాకు దాంట్లో డబ్బు పోతుంది. ఎట్లా అయితే మాకు ఈ కష్టాలు ఉంటాయి కదా సార్. ఈసారి నేను ఎప్పుడన్నా ముఖ్యమంత్రితో చెప్తా, ఇలా నాకు ఆడబిడ్డ చెప్పింది అని చెప్తాను. సరేనా? వచ్చినప్పుడు మాట్లాడాలని చెప్పి నేను చెప్తానేమో ముఖ్యమంత్రికి ఇలా ఆడవాళ్ళు చెప్పారు నాకు చెప్తాను. సరేనా? ఏమ్మా దోశలా వడలా? ఎక్కడ వడ వేసినావా? ఇంకా వేయలేదా? నీళ్ళేనా? మీ వైఫా? అన్న చెప్పలేదు నువ్వు మీ వైఫ్ వడలేస్తుందని. చాలు 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 చాలు. దీంట్లో ఏం చట్నీ ఉంటుందా? ఇట్లా తినాలా? బాగున్నాయమ్మా. ఏం వాళ్ళు వస్తుంది వాళ్ళ? మసాలా వాళ్ళ వెయ్యి. ఏమేస్తారు? దెబ్బ కడుపు మండిపోవాలి నాకు. చిన్నపా మధ్యనమ్మా బాబా వద్దు తల్లి చాలమ్మా. ఖర్చు ఉందిలే. డబ్బులు ఇయ్యర్రా? డబ్బులు ఇరా ఇస్తే కదా డబ్బులు ఇయ్యండి అబ్బా. నా జోలి డబ్బులు లేరా? నేను 10 ఉంచు తల్లి. నమస్తేమా. ఇద్దరు పిల్లల? ఏదైనా జాబ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను మా మదర్తో చేస్తున్నా సార్. అట్లే చేస్తున్నాను. మదర్ జాబ్ నువ్వు కంటిన్యూ చేస్తావు? సమస్యలు అంటే దండిగా ఉన్నాయి. మీ పక్కనే సమస్యలను పెట్టుకొని తిరుగుతున్నారు మీరు కూడా. అన్ని చెప్తున్నారు, అన్ని మాట్లాడుతున్నాను. సమస్యలే అంటే నేను ఒకటాను కాదు, చాలా మంది ఉన్నారు. మా ఫ్యామిలీలోనే చాలా మంది బ్రదర్స్ ఫాదర్స్ పరిస్థితి అంటే ఏది జాబ్ సెక్యూరిటీ అంటే ఏది లేదు. వీటి గురించి ఇంతకు ముందు కూడా ఇష్యూస్ వచ్చి ఈయన వచ్చి మాట్లాడి డిస్కస్ చేసి దాని గురించి కూడా ఇష్యూస్ అవుతాయి. ఇంట్లో కూడా ఎవరు లేకపోకుండా పోయినారు. ఉండేది ఫాదర్. యాక్చువల్లీ పెద్దదే ఫ్యామిలీ కూడా, జాయింట్ ఫ్యామిలీ. మోస్ట్ 6 మెంబర్స్ ఉన్నాం మా ఫ్యామిలీలో. కానీ జాబ్స్ ఏం లేదు సెక్యూరిటీ. అందరు జాబ్స్ అంటే అతను వదిలిపెట్టి బెంగళూరు పరిస్థితి. చదువుకుంటే బయటికి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ కొంత ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలా. నేను అడుగుతున్నాను సీఎం గారు. ఏంటంటే ఉన్న ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ ఏదైనా పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాం. ఇస్తే తప్పనిసరిగా నేనే అనుకున్న అసెంబ్లీలు కూడా మాట్లాడాను. మరి ఫ్యాక్టరీలు కూడా లేవండి, ఉద్యోగం ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది చెప్పాను. వింటున్నారు కానీ వెంటనే వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేదు. డెఫినెట్లీ బట్ ఇట్ షుడ్ నాట్ గో. నా ప్రయత్నం చేస్తానమ్మా. ఎక్కడ ట్యూషన్ పోయాడు? ఏమా వెల్ఫేర్ సెక్రటరీ? ఈ నేను పేరు రాసుకు పేరు చెప్పు, మనోడి పేరు చెప్పు. ఇల్లు ఎక్కడ?
ఈ ఇంట్లో ఉన్నాడు చూడమ్మా, హ్యాండిక్యాప్డ్ అంట, చూడు తల్లి రాసుకోమ్మా. బాగున్నా తల్లి? నమస్తే అబ్బా, బాగున్నా? నమస్తే అమ్మా, బాగున్నారా? మంచి పెద్ద చెట్టు ఉంది మధ్యలో. మాకు ఇల్లు లేదు కదయ్యా, మా అమ్మ చాలా బీదలు, నా మొగని కిడ్నీల ప్రాబ్లం, పింఛన్ ఒకటి వస్తుంది అంట. ఇల్లు ఇంతకుముందు అప్లై చేయలేదా? చేసింటుంది సార్, ఇంకా రాలేదు. మళ్ళీ అప్లై చేయమ్మా. అమ్యూనిటీ సెక్రటరీ, ఎవరెవరికైతే ఇల్లు లేవని ఇప్పుడు నీ దృష్టికి వస్తుందో వాళ్ళందరూ రాసుకుని ఈసారి అకామిడేట్ చేయండి. కొంచెం దూరంగా అయినా ఎవరన్నా పోతారా అడగాల, దూరంగా ఇల్లు ఇస్తాం పోతారా అలా రెడీగా ఉన్నారంటే రాసుకోవడమే. ఏమ్మా సార్ కొంచెం మాకు కూడా ఏమైనా పని ఇప్పించారు, మున్సిపల్ పని అందరికి ఉండే కానీ మాకు ఏం లేదు సార్. అడుగుతూనే ఉన్నాం అప్పటి నుంచి, ఎవరు పట్టించుకోరు. ఏడమ్మా, ఈ ఊర్లో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూసేసిరా కదా, ఎక్కడి నుంచి తెస్తాం ఉద్యోగాలు? చాలా కష్టంగా ఉంది. నేను అప్పటికి పోట్లాడుతా ఉన్నా ముఖ్యమంత్రితో గానీ లేదా మిగతా వాళ్ళందరితో కూడా. ఒక ఇంట్లో 5 మందికి 6 మందికి ఉన్నాయి మున్సిపాలిటీ పనులు, మా ఇంట్లో ఎవరికి లేదు. అందుకే సార్ అడుగుతున్నారు. అదే ఒకరు మున్సిపాలిటీలోకి వెళ్తే వాళ్ళ దారి తెలుస్తుంది, మున్సిపాలిటీలోకి ఎట్లా పోవాలని. అంతే కదా, ఒకరొకరు లోపలికి వెళ్ళిపోతారు, లేని వాళ్ళకి పాపం ఏమీ ఉండదు. నమస్తే అప్ప, బాగున్నా? నమస్తే. నమస్తే అప్ప, చెప్పు. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సార్. నేను దీని గురించి అడిగినాను సార్, హౌస్ ప్రాపర్స్ 2000 కట్టినాను సార్. 100 కట్టినాను. ఇంతకుముందు జగరామరెడ్డి సార్ ఉన్నప్పుడు నీకు ఎందుకు వస్తుంది అది ఏదో అన్నాడు సార్. నేను చేసేది ఇప్పుడు మీరు రాదు, ఇంకెవరైనా మిస్సెస్ పేరు మీద పెడితే నీవున్న రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి నీకు రాదు. కాబట్టి పిల్లల పేరు మీద ఏమన్నా సెట్ చేయాలి. అట్లా చేద్దాం. ఎందుకంటే పిల్లలు వేరేగా ఉన్న రేషన్ కార్డులో మీ పేర్లు తీసేసి వేరే రేషన్ కార్డు ఎక్కించాలి. 6 years సెపరేషన్ వచ్చి లాంగ్ రన్నింగ్ సార్ ప్రాబ్లం ఇది. ఇది 1 year అట్లా మీరెందుకు కూరుకున్నారు? ఇంతమంది ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పించాము అడగండి సార్. ఏం చెప్పడే మున్సిపాలిటీ వాళ్ళు మేమేం చేస్తున్నావు? అసలు వీళ్ళు ఫోన్లు ఎత్తురు కూడా అన్నాము. మళ్ళీ రికమెండేషన్లతో మళ్ళీ వచ్చినారు. యాక్చువల్ లైన్ మ్యాన్ మార్చాలని చెప్పేసి. నువ్వు రెగ్యులర్ ఎంప్లాయ్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్? ఎన్ఎంఆర్. మరి తీసేయండి ఇన్ని. చేస్తావా ఉద్యోగం తీసేయమంటావా? ఏమా అవకాశం ఇద్దామా వదిలేదా? ఏమా బతకాలి సరే, మరి నీళ్ళు ఇవ్వాలి కదా మనిషి. సార్ 5 నెలలు సార్ జీతాలే లేవు మా కొడుకు. ఎట్లా ఈయన నీ కొడుకు? ఎట్లా ఏం తినాలో తెచ్చుకొని. ఇప్పుడు నేను మంత్రితో ముఖ్యమంత్రితో అందరితో మాట్లాడి కదా నీళ్లు తెచ్చుకోవడానికి నీళ్ళకి డబ్బులు తెచ్చిస్తా ఉన్నా. అంతే కదా, మనం ఏం చేస్తా ఎమ్మెల్యేగా మీరందరూ ఓటేసారని కదా. నేను ఈ నీళ్లు వదలమంటే కూడా వదలకపోతే ఏం చేయాలి వెళ్ళి కదా. పట్టుకోండి గట్టిగా ఇవన్నీ, సరేనా? రైట్. ఎంఎం కాలనీ ఈరోజు సాయంకాలం ఎంఎం కాలనీలో ఉన్నటువంటి ప్రజల్ని కలవడం, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. బండెమెట్ట మున్సిపల్ కాలనీ, దీనికి సంబంధించినటువంటి ప్రజలతో కలవడం జరిగింది. ఇక్కడ చాలా సమస్యలు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిది, ఇక్కడ ఎప్పుడో నుంచో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకి పట్టాలు ఇవ్వలేదు, క్వార్టర్స్లో ఉంటున్నారు వాళ్ళు. క్వార్టర్స్ అది ప్రభుత్వానికి సంబంధించిన క్వార్టర్స్ అనే పేరు మీదనో మరి ఏ కారణం చేతనో తరతరాలుగా, ఇదేమి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య కనబడతా ఉంది. దశాబ్దాలుగా ఉన్న వాళ్ళకి పిల్లలు వచ్చినారు, వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు. పట్టాలు లేకపోవడం వల్ల దాన్నే రిపేర్ చేసుకుని ఉంటా ఉన్నారు. ఈ సమస్య పరిష్కరించండి అని అడుగుతా ఉన్నారు. సుమారుగా 45 క్వార్టర్స్, అవి 36 క్వార్టర్స్ పట్టాలు ఇవ్వాల్సి ఉంది అంటున్నారు. దీన్ని నేను సమాచారం కనుక్కొని చెప్తాను. నా దగ్గర పూర్తి సమాచారం లేదు వాళ్ళకి ఇవ్వడానికి కూడా. తప్పనిసరిగా కనుక్కొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. రెండవది, మంచినీళ్ళకు సంబంధించిన సమస్య చాలా ఎక్కువగా కనబడతా ఉంది.
ఇప్పుడు నా బాధ అంతా కూడా ఎంతో కష్టపడి ఆఫీసర్లందరినీ మాట్లాడుతూ కలెక్టర్ దగ్గర నుంచి లేదా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అసెంబ్లీలోనో లేకపోతే కలెక్టర్ ఆఫీస్లోనో ఎక్కడో చోట మాట్లాడుతూ మంచినీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తగినన్ని మంచినీళ్ళు ఇస్తున్నాం ఇక్కడ. కానీ సప్లై చేయడానికి, ప్రజలకు సప్లై చేయడానికి లైన్మెన్లు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే నీళ్లు ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉండి తీసుకొని వస్తూ ఉంటే ఎందుకు ఈ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు సరైన టైంలో నీళ్లు ఇవ్వలేకపోతున్నారనే సమస్య. 100% మన దగ్గర 3 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇవ్వగలిగినన్ని నీళ్లు ఆదోనికిలో కానీ ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలకు తప్పనిసరిగా ఉన్నాయి. గ్రామాల్లో అనుకోండి పైప్ లైన్ సమస్యనో లేకపోతే ఇంకోటో ఉంది. నిన్న కూడా నేను మాంత్రికి గ్రామానికి వెళ్ళాను. అక్కడ కూడా ఇదే చెప్తా ఉన్నారు, ఏమంటే లైన్ మ్యాన్ ఇచ్చి ఆయన వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తా ఉన్నాడని. ఉద్యోగస్తులు లేదా ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్లో లేకపోతే మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గ్రామస్తులు పట్టించుకో, మనకు అలవాటు అయింది కూడా ఆదోన్లో నీళ్లు వారానికి ఒకసారి వస్తాయిలే 10 రోజులకు వస్తారు. అది ఆ పరిస్థితి పూర్తిగా ఉండకూడదని కనీసం 3 రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వాలని నేను గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాను. దానికి సంబంధించిన నిధులను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాను. నీళ్లకు సమస్య లేదు, నీళ్ళు ఇవ్వడానికి డబ్బుల సమస్య కూడా లేదు. ఈరోజు మీరందరూ చూశారు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి చెప్పిన తర్వాత డబ్బులు కూడా ఇస్తామని మనకు వాగ్దానం చేసి ఉన్నారు. కానీ ఇక్కడ సమస్యల్లా కూడా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు నీళ్లు వదలట్లేదు. అది ఎందుకు వదలట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న లైన్ మ్యాన్ అడిగి ఎందుకు వదలమంటే ఇంక వదులుతాను సార్ అంటున్నాడు. నీకు వదలడానికి ఇబ్బంది ఏంటి? నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పాలా? కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గట్టిగా అర్థం చేసుకోవాలి. కింద స్థాయిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పని చేయించుకోవడం కూడా ప్రజలకు అలవాటు కావాలి. వాళ్ళ దగ్గర మన హక్కుగా ఉన్నాడు, హక్కు మీకు అది. ఇప్పుడు నేను తెచ్చిస్తా ఉన్నప్పుడు మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి? అది ప్రశ్న. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ప్రజలు కూడా జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. ఏదైనా ఇబ్బంది వచ్చి నన్ను వచ్చి కలవచ్చు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను ఆదోనిలో ఉంటే తప్పనిసరిగా ప్రజల మధ్యనే ఉంటాను. నాకు వేరే పనేమీ లేదు. ఆదోనిలో ఉన్నంతకాలం పొద్దున సాయంకాలం ఏదో ఒక వార్డుకో ఏదో ఒక గ్రామానికో ఎక్కడో 10 మందిని కలవడానికో మాత్రమే వెళ్తూ ఉంటాను. అన్ని సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పడం, అన్ని సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రికి చెప్పడం, అవసరమైతే సమస్యను బట్టి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి ప్రజల వైపు నిలబడడం అన్నది నా పని. కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండండి. ఆదోనికి మంచి రోజులు వచ్చినాయి. ఉద్యోగస్తులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి పని చేయండి, ఎక్కువగా పని చేయండి. పెన్షన్లు లేని వాళ్ళు అన్నారు, పెన్షన్లు ఇవ్వాలి మనం. అలాగే ఇల్లు లేనని చాలామంది చెప్పారు నాకు. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కానీ స్థలం ఉంటే ఇల్లు కట్టించడానికి కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మార్చిలో నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి, భారతదేశం అంతా కూడా 5 కోట్ల మందికి ఇళ్ళు కట్టిస్తామని వాగ్దానం చేసి ఉన్నారు. సిద్ధంగా ఉంది. నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదోనిలో ఎంతమందికి ఇళ్ళు లేవో అందరికీ మేము ఇల్లు కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా సచివాలయాలకు పోయి అక్కడ మీరు అప్లై చేసుకొని, మీరు ఏదైనా రేషన్ కార్డులో సమస్యలు ఉన్నా ఇంకేదైనా సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా ముందుగా సరి చేసుకోండి. 1-2 నెలలు టైం ఉంది ఇంకాను. ఈ 2 నెలల్లో అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీ అందరికీ వసతులు కల్పించాలని నేను అమ్మవారిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. 2000 ఇంతకు ముందు 15 సంవత్సరాల కింద కట్టినారు సార్. కొంతమందికి వచ్చినారు, కొంతమంది రాలేదు సార్. వాళ్ళు కూడా కొంచెం డీడీ ఉన్నారు సార్, కఠిన కూడా ఉన్నారు సార్. కూడా నంబర్ ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఎన్రోల్ చేయించండి. ఇప్పుడు అయిపోయిందని నేను 2100 నేను ఏం చేయలేను. ఇప్పుడైతే